ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన గణపూర్ వనదుర్గ ప్రాజెక్టు ఆయకట్టు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం 0.35 టీఎంసీల నీటిని విడుదల చేస్తే 1,00,000 ఎకరాల్లో సాగు చేసిన పంటల చేతికు అంది అన్నదాతలు గట్టెక్కనున్నారు. వివరాల్లోకి వెళ్తే మెతుకు సీమలో 1905వ సంవత్సరంలో కరువు రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మంజీరా నదిపై కొల్చారం, పాపన్నపేట మండలాల సరిహద్దులో గణపూర్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. మంజీరా నదిపై సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న గణపూర్ ఆనకట్ట వరకు సంగారెడ్డి, అందోల్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో 100 కిలోమీటర్ల మంజీరా పరివాహక ప్రాంతం ఉంది. సుమారుగా 1,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ప్రాంతంలో హత్నూర, చీలప్చేడ్, కౌడిపల్లి, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ప్రైవేటు ఎత్తిపోతలు కాకుండా సుమారుగా 25 ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. గణపూర్ ఆనకట్ట కింద MNFN కెనాల్ ద్వారా సుమారుగా 20,000 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు భారీగా నిండి 60-70 టీఎంసీల నీరు వృధాగా పోయింది. సింగూరు ప్రాజెక్టుకు భారీ వరదలతో ప్రమాదం బారిన పడిందని, మరమ్మతు పనులు చేయాలని సెంట్రల్ వర్కింగ్ టీం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆయనకట్టలో 16 టీఎంసీల నీరు ఉండగా 8 టీఎంసీలను వదలడంతో పాటు మరో 8 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు జిల్లాలో మిషన్ భగీరథ త్రాగునీటి కోసం అవసరమవుతాయని నిర్ణయించారు. గన్పూర్ ఆనకట్ట కింద జనవరి నెలలో రైతులు పంటలు సాగు చేశాక ఈ నిర్ణయం బయటపడడంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. మాఘ అమావాస్య నుంచి మహాశివరాత్రి వరకు నీటి విడుదలతో రైతులు సాగు చేసిన పంటలకు 90 రోజుల పాటు నీరు అందింది. పంటలు చేతికి వచ్చేందుకు మరో 30 రోజుల సమయం ఉండగా సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరో 30 రోజుల్లో పంటలు చేతికి రానున్నందున 10 రోజులకు ఒక విడతగా 0.35 టీఎంసీల నీటిని విడుదల చేసి సుమారుగా 1,00,000 ఎకరాల్లో పంటలు చేతికందనున్నాయి. ఈ విషయమై నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెమోరాండం అందజేయడమే కాకుండా బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆఫ్ వాటర్ ఉంది అధ్యక్ష. మాకు మెదక్ జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ కింద తాగునీరు అందించడానికి ఒక 2 టీఎంసీలు, అదేవిధంగా హైదరాబాద్ వాటర్ సప్లై కోసం 2 టీఎంసీ అయితే సరిపోతుంది. కాబట్టి 7 టీఎంసీలు ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ ఏమో 0.8 టీఎంసీ. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన, HMWS వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన ఏంటంటే తాగునీటికి సమస్య మరి ఎట్లయినా తీరుతుంది. కాకపోతే ఈ రోజు రైతులకు సంబంధించి 1,00,000 ఎకరాల్లో పంట స్టాండింగ్ క్రాప్ ఉంది కాబట్టి దాన్ని రక్షించే విధంగా ఈ ఒక 0.3 టీఎంసీని ఈ 2 రోజుల్లో కనుక వదలకపోతే ఈ పంట నష్టం జరుగుతుంది. కాబట్టి మరి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ నీళ్లు వదలాలని చెప్పేసి, రైతుల పంటలు కాపాడాలని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సోదరిమణి సునీతా లక్ష్మణరెడ్డి గారు చెప్పినటువంటి ఇరిగేషన్ సబ్జెక్ట్ మొత్తం కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మెదక్ డిస్టిక్ కొల్చారం మండల్ సంగాయపేట FPO చైర్మన్గా మాట్లాడుతున్నా. నా పేరు వెంకటరామరెడ్డి. మేము మాంజీరా పరివాహక ప్రాంతం కింద మాకు వ్యవసాయ పొలాలు ఉన్నాయి. దాని నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, మేము సొంత లిఫ్ట్ ఇరిగేషన్ వేసుకున్నాం. దాంతో మా దాదాపుగా మా సంగాయపేట విలేజ్లో ఒక 1000 ఎకరాలు, సుమారు 1000 ఎకరాలు వీటి మీద ఆధారపడి ఉన్నారు రైతులు. ఒక 1000 మంది రైతులు ఉంటారు మా దగ్గర ఇంచుమించు. అంతే తాండావాసులు కానీ ఇక్కడ దీని నుంచి మా దగ్గర ఏంది లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. దాని నుంచి ఒక 1000 ఎకరాలు కూడా ఆధారపడి ఉన్నారు. 1000 ఎకరాలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తోటే పారుతుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయినాయి. అదేవిధంగా మా మండల ఎన్గండ్ల, మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, సంగాయపేట, గన్పూర్ ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. అందులో నీళ్ళు ఇప్పుడు లేవు కాబట్టి మొన్న రిపేరు కోసమని బాగా నీళ్ళు వదిలిపెట్టడం జరిగింది. ఇంకొక 8 టీఎంసీలు ఏదో ఉన్నాయని అంటున్నారు అధికారులు. దాని ప్రకారం మాకు ఏంటంటే ఒక 0.3 ఒక నీళ్ళు ఇడిచినట్టయితే ఈ మాంజీరా పరివాహక ప్రాంతం ఇక్కడ మా మండలే కాకుండా వేరే మండలాలకు కూడా మంచి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అందరికీ దయచేసి అందరు దీని మీద దృష్టి పెట్టి అధికారులు కానీ మాకు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ చర్య తీసుకొని నీళ్ళు ఇడిపిస్తే రైతులు అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. లేదంటే కంటతడి పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకొక వారం రోజులైతే పొలాలు ఎండలు అవుతున్నాయి కాబట్టి పొలాలు ఎండిపోతాయి. ప్రతి రైతు కూడా దాని మీద ఏంటంటే మనం గవర్నమెంట్కి కానీ దేనికి కానీ బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి నీళ్ళు ఇవ్వాలని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. దీని మీద కొంచెం అందరు అధికారులు దృష్టి పెట్టి నీళ్ళు ఇడిపిస్తారని కోరుకుంటున్నాం.